హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈసెట్ ఇయర్ కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఈ వీడియోలో ఏంటి అంటే స్కిల్స్ టు లెర్న్ బిఫోర్ ఎంటరింగ్ యువర్ బీటెక్ కాలేజెస్. సో దెర్ ఆర్ మల్టిపుల్ స్కిల్స్ వీ కెన్ లెర్న్ ఇన్ దిస్ ఫ్రీ పీరియడ్. సో ట్రై టు క్లియర్లీ లిజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే మీకు ఇది ఏదైతే పీరియడ్ ఉందో ఈ టైంలో 30 days 45 days ఇంకా ఎంత టైం అయితే బిఫోర్ జాయినింగ్ యువర్ కాలేజెస్ అప్పటి వరకు మీకున్న టైంలో ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏ కోర్ బ్రాంచ్ తీసుకున్నా ఖచ్చితంగా ఇంక్లూడింగ్ సిఎంఈ, ఒకవేళ మీరు వెళ్ళే కాలేజీలకి M3 కానీ M4 కానీ ఉంటే 21 22లో డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. పాలిటెక్నిక్ మ్యాథ్స్ అనేది అక్కడ సరిపోకపోవచ్చు. కాబట్టి పాలిటెక్నిక్ మ్యాథ్స్ని ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వడానికి మీకున్న టైంలోని మ్యాథమెటిక్స్ బేసిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ మీద ఒక పట్టు రావడానికి మినిమం బేసిక్స్. ఓకే, కొంతమందికి చాలా బేసిక్స్ కూడా తెలియవు కాబట్టి ఆ బేసిక్స్ అన్నా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్, మీరు ఇది నేర్చుకోలేరు అనుకున్నట్టయితే తర్వాత మీకు మ్యాథ్స్ ఉన్నా ఉండకపోయినా కూడా ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటుంది, ట్రిపుల్ ఈ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉంటాయి, ఇంకా చాలా పవర్ సిస్టమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఆల్రెడీ చూసారు పాలిటెక్నిక్ క్లాస్ సబ్జెక్ట్స్ అన్ని రిపీట్ అవుతాయి. ఓకే, సో మెకానికల్ వాళ్ళకి కూడా అంతే, సివిల్ వాళ్ళకి కూడా అంతే. అక్కడ డెరివేషన్స్ వస్తాయి. ఆ డెరివేషన్స్ అనేవి మీకు సాల్వ్ చేయడం కష్టంగా ఉంటుంది. మ్యాథ్స్ అనేవి బేసిక్స్ టచ్ ఉండాలి కాబట్టి మీరు మ్యాథ్స్ బాగా చేస్తే ఆ డెరివేషన్స్ కూడా అర్థం అవుతాయి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఫస్ట్ అది ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రెండో పాయింట్ ఏంటి అంటే మీ డిప్లొమాలో మీరు నేర్చుకోకపోతే ఇప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయండి. బేసిక్స్ అంతా నేర్చేసుకోమని చెప్పట్లేదు. ఫస్ట్ ఇయర్లో ప్రతి స్టూడెంట్కి కూడా డిప్లొమాలో కొన్ని బేసిక్స్ ఆఫ్ కోర్ బ్రాంచ్ ఉంటాయి. ఫర్ సపోజ్ సిఎంఈ వాళ్ళకైతే సి ప్రోగ్రామింగ్ అనో, ఇంకొకటి డేటా స్ట్రక్చర్స్ అనో, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనో, డేటా బేస్ అనో, ఇలాగా. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ కాంపోనెంట్స్ అనో అలాగా. అలానే ట్రిపుల్ ఈ వాళ్ళకైతే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పి సబ్జెక్ట్స్. ఇలా మీ కోర్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క బేసిక్స్ ఉంటాయి ప్రతి బ్రాంచ్కి. ఆ బేసిక్స్ అనేవి డెఫినెట్గా నేర్చుకుంటే మీరు బీటెక్ వెళ్ళిన తర్వాత 2-1లో ఇబ్బంది పడరు, లేకపోతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటాయి. బేసిక్స్ రాకుండా 2-1కి వెళ్ళడం కష్టం. కాబట్టి మీరు ఆల్రెడీ టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి బీటెక్ లెక్చరర్స్ కూడా మీకు ఎక్స్పెక్ట్ చేస్తారు మినిమం. ఓకే, పాలిటెక్నిక్ పాస్ అయ్యి ఇలాంటి మంచి మంచి కాలేజెస్లో మీరు ప్లేస్ అయ్యారు, వెళ్ళారు కాలేజెస్ కంటే, ఓకే వీళ్ళందరికీ బేసిక్స్ తెలుసు అని వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్జెక్ట్ బేసిక్స్ అనేవి మీకు తెలుసుకోండి. మినిమం బేసిక్స్, హై అడ్వాన్స్డ్ వరకు నేను చెప్పట్లేదు. ఇది సెకండ్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు బేసిక్స్ వస్తే ల్యాబ్స్ చేసేటప్పుడు కూడా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. లేకపోతే ల్యాబ్స్లో కూడా మళ్ళీ మీకు మీరు టెన్షన్ పడే స్కోప్ ఉంటుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ల్యాబ్ అదరగొట్టేస్తారు బీటెక్లో, మీరు కూడా చూస్తారు, మీకు కూడా తెలుసు. ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళకి అప్పుడప్పుడే ల్యాబ్ స్టార్ట్ అవుతాయి. బట్ పాలిటెక్నిక్లో మీరు 3 years చేసి వెళ్తారు కాబట్టి మీరు ఆ పేరు నిలబెట్టుకోవాలంటే బేసిక్స్ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసినప్పటికీ, లేదన్నా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఇవన్నీ కాదు, లైఫ్లో ఎదగాలి ముందుకి. ఓకే, నాకు ఒక స్కోప్ ఉంది, నేను ఒక పర్టికులర్ స్ట్రీమ్లోకి, ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్సే చదువుతున్నాను లేదా ఎలక్ట్రికలే చదువుతున్నాను, బట్ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ డీసెంట్ పొజిషన్ కోర్లోని, లేదంటే సాఫ్ట్వేర్లోని మంచి డీసెంట్ పొజిషన్. దానికి ఏదైతే ప్రోగ్రామింగ్ కావాలో, దానికి ఏదైతే బేసిక్స్ కావాలో అవన్నీ ఫండమెంటల్స్ అనేవి కూడా ఇప్పుడు మీకు మంచి స్టెప్ అయితే మీకు తీసుకెళ్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే డ్రీమ్ మీరు ఏం చేస్తున్నారో, మీరు ఒక కంపెనీ అనుకుంటున్నారా, లేదంటే ఒక పర్టికులర్ డొమైన్ అనుకుంటున్నారా, ఆ డొమైన్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి మీరు ఇప్పటి నుంచి నేర్చుకొని బీటెక్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ప్రెజెంటేషన్స్, సెమినార్స్ అన్నీ మీరు ఇచ్చినట్టయితే మీరు ఆ పర్టికులర్ డొమైన్లోని మీరు సెటిల్ అవ్వడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు అకాడమిక్స్ పరంగా మేము ప్రిపేర్ అవ్వము అనుకుంటే పాయింట్ 1 పాయింట్ 2 పక్కన పెట్టేయండి. పాయింట్ 3 అనేది అకాడమిక్స్ పరంగా నేను చెప్పట్లేదు. జస్ట్ బికమ్ పర్టికులర్ డొమైన్ సెటిల్ అవుదాము అనుకుంటే అక్కడ మాత్రం మీరు కావాల్సినవన్నీ నేర్చుకోండి. సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, ఒకవేళ ఎవరైనా ప్రోగ్రామింగ్ ఏం చేసుకున్నట్టయితే ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ నేర్చుకోండి. ఇవన్నీ కూడా మీరు వెళ్తున్న డొమైన్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే కోర్ బ్రాంచెస్ వాళ్ళు VLSIకి వెళ్దామని కొంతమంది, ఎంబెడెడ్ సిస్టమ్స్కి వెళ్దామని కొంతమంది, ఎలక్ట్రికల్ వాళ్ళైతే వాళ్ళు, కొంత మెకానికల్ వాళ్ళైతే వాళ్ళు రోబోటిక్స్ అని, ఇంకొకటి అని చెప్పి వాళ్ళు ఏదైతే అది పర్టికులర్ బ్రాంచ్ వాళ్ళు పర్టికులర్ అని మీకు ఉంటుంది. లేదు మేము కోర్ బ్రాంచెస్ చదువుతున్నాము కానీ మాకు కోర్ ఇంట్రెస్ట్ లేదు, బీటెక్ కూడా అందులోనే చేస్తూ మేము సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం అంటే మీరు కూడా ప్రోగ్రామింగ్కి వెల్కమ్ చేయాలి. కాబట్టి మీరు కూడా స్టార్ట్ విత్ పైథాన్ అనేది వెరీ ఫ్రెండ్లీ ఉంటుంది లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతామో అలాగే పైథాన్లో కూడా సింటాక్సెస్ అన్నీ ఉంటాయి. డిఫికల్ట్గా ఉండదు, లాజిక్ అర్థమైతే అన్నీ చేయగలరు. కాబట్టి సి పక్కన పెట్టిన పైథాన్తో స్టార్ట్ చేయండి. అండ్ ఫైనలీ మీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చేయండి. దెన్ కాలేజ్ డెసిషన్స్ కూడా మీరు ఓన్గా తీసుకోండి, ఓన్ రీసెర్చ్ చేయండి. చాట్‌జిపిటి, జెమినీ, గూగుల్
ఎనీ అదర్ ఏఐ టూల్స్ యూస్ చేసుకుంటూ మీరు కాలేజ్ వెబ్సైట్స్ పర్సనల్గా చూస్తూ అన్నీ మీరు చేసుకుంటూ కాలేజ్ డెసిషన్స్ అయితే తీసుకోండి. పక్క వాళ్ళు పెట్టారనో మీకు ఏదో జరిగిందనో కాదు, జస్ట్ చూసుకొని మంచిగా రీసెర్చ్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫైనల్లీ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.